అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారో అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా నొల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. పొంకనాల పోతిరెడ్డికి 3 ఏళ్లు 36 దొడ్లు అన్నట్టున్నదట కాంగ్రెస్ పాలన అని ఎక్కిరిస్తాండు మాజీ మంత్రి హరీష్ సారు. ఏడాది పాలనల ఒక్కలతోటి మెప్పు పొందని ఏలుబడి ఎవరిదయ్యా అంటే అందరేళ్ళు ఒక రేవంత్ దిక్కే చూయిస్తున్నాయని సురుకులు పెడతాండు సారు. కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన మీద అగ్గి నిప్పులు జరిగిండు మాజీ మంత్రి హరీష్ సారు. పైన పటారం లోనలోటారం తప్ప ఏం లేదని ఎక్కిరిస్తాండు. రుణమాఫీ చేసినామని గప్పాలు కొట్టుడు కాదు, ఎంతమందికి ఎగ్గొట్టినవో కూడా లెక్కలు చెప్పాలని సురుకులంటిచ్చిండు. నీది నిజమైన ప్రజాపాలన అయితే సంపూర్ణ రుణమాఫీ చేసి మాట్లాడు. వరంగల్ డిక్లరేషన్ను మొదలు అమలు చేసి అప్పుడు రైతు పండుగ చేసుకో. అప్పుడు నీ పాలన విజయోత్సవాలు జరుపుకో. ఎవ్వరిని ఉద్ధరించినవని విజయోత్సవాలు చేస్తున్నవని దుమ్మెత్తిపోసిండు. మా 10 ఏళ్ల పాలనలా 11 విడతల్లా 72,815 కోట్ల రైతు బంధు ఇచ్చినాం. 600 రైతు బంధు ఆపని కేసీఆర్ ఎక్కడా? ఏడాదికే చేతులెత్తేసిన నువ్వెక్కడా? కేసీఆర్ పేరు వాళ్ళకి అర్హత ఉన్నదా నీకు? ఓట్లకు ముందుగాలు రైతు బంధు కోసం 7,200 కోట్లు సిద్ధం చేసి ఖాతాలల్లో వేస్తందుకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. రైతుల ఖాతాలల్లో రైతు బంధు పడితే నీ డబ్బాలు ఎక్కడ ఓట్లు పడవోనన్న భయంతో దుర్మార్గంగా ఈసీకి ఫిర్యాదు చేసి ఆపింది నువ్వు కాదా రేవంత్ అని గట్టిగా సొట్లు పెట్టిండు. మేం మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే నీ చేతగాని పాలనతోటి అప్పుల పాలు చేసినావు. పైస ఉట్టించే తెలివి లేక నోటికొచ్చింది వాగుతాను. మీ చేతగానితనాన్ని జనాలు ఏడదిట్టుకుంటున్నావు అని ప్రతిపక్షం మీద బదనాం మోపుతున్నావు. ఇంతకంటే దిగజారుడు తనం ఇంకేముంటది అనుకుంటా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిండు సారు. దోసుకపోయిండు తడక తీసి చూసినోంది తప్పు అన్నట్టున్నది కదా మన గౌరవ సర్కారోళ్ళ వ్యవహారం. గురుకుల బల్ల హాలతు మారుసది, తిండి చక్కగా పెట్టది, పిల్లల పానాలు పోతున్నా సర్కారోళ్లకు పట్టింపు ఉండది. కానీ గిట్లెందుకయ్యా మంచిగా తిండి పెట్టుండ్రి పిల్లలకు మంచిగా చూసుకోండి అని చెప్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మీద మాత్రం కేసులు పెడుతుంది. ఏమన్నా గొప్ప పనా ఇది? శభాష్ అనుండ్రి. తెలివి సోయి వివేకం విచక్షణ అనేటి ఏమన్నా అంగట్లో దొరికితే చెటాకు తెప్పించి సర్కారోళ్ళకి తినిపిస్తే మంచిగుండు అంటుండ్రు మస్తు మంది. గురుకులాల బాట పేరు మీద గురుకులాల చెక్కింగ్కు పోతున్న ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మీద కేసులు పెట్టింది ఈ సర్కారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం షేరిగూడ కాడున్న గురుకులంలోకి పోయి చెక్కింగ్ చేసిండని ప్రిన్సిపాల్ తోటి కేసు పెట్టించింది మన గౌరవ సర్కారు. చూడుర్రి, అమ్మ వెట్టది అడక తినానియ్యదన్నట్టు సర్కారోళ్ళు సమస్యలు తీర్చరు. సమస్యలు ఏందో అరుచుకుందామని పోయిన ప్రవీణ్ సారాసొంటోళ్ళ మీద మాత్రం కేసులు పెడుతుంది. ఏడన్నా ఉంటారా ఇసొంటి సక్కదన పోళ్ళు? అటు కాంగ్రెస్ లీడర్లు ఏమంటారు? ఫుడ్ పాయిజన్ల కారణం ఆర్ఎస్ ప్రవీణే అని నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. మరి ఫుడ్ పాయిజన్ల కారణం ఆర్ఎస్ ప్రవీణ్ సారే అయితే మీరేం చేస్తున్నట్టు? సర్కార్లో మీరే ఉన్నారని సోయి లేదా? ఆర్ఎస్ ప్రవీణ్ పోయి వండి పెడుతుంటే ఆయన వండిన గిన్నెలు మీరే గడుగుతుండ్రు కాబట్టి మీకు ఈ సంగతి తెలిసిందా సార్లు? మాట్లాడితే కొద్దిగన్నా నలుగురు మెచ్చేటట్టు ఉండాలి కానీ యాక్థు అనేటట్టు ఉండద్దు సార్లు. బయట తిండ్లు తిన్నందుకే ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయని అన్నందుకు మేము తినకున్నా కూడా అట్లెందుకంటారు అని పిల్లగాళ్ళ చేత కూడా బుద్ధి చెప్పించుకున్న మీకు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అనేంత అర్హత ఉన్నదా సారు? గురుకులాల పిల్లగాన్లు ఇయ్యాల సార్ను దేవునోలో కొలుసుకుంటారు. గురుకుల పిల్లగాన్లు దేవుళ్ళ ఫోటోల పక్కన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఫోటోలు పెట్టుకుంటారు. గసంటి మనిషి మీద అబాండాలు వేస్తే ఆ పిల్లలే మీకు మళ్ళీ బుద్ధి చెప్పేదాకా తెచ్చుకోకుండ్రి అని అంటారు ఈ సంగతి తెలిసినోళ్ళు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఓ చేతుల బతుకమ్మ, ఓ చేతుల పంట పైరు, నెత్తి మీద కిరీటం, చూస్తేనే 2 చేతులెత్తి మొక్కేటట్టు దేవతామూర్తి లెక్క అగుపిస్తుంది. తెలంగాణ ఉద్యమం టైంలో కూడా కోట్ల మంది లోపట ఉద్యమ స్ఫూర్తి ఉట్టించింది కూడా ఆ విగ్రహమే. కానీ మన మంచి సర్కారు రాష్ట్రం పేరు, లోగోలు, పథకాల పేర్లు మార్చినట్టే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చేటందుకు కూడా తెగబడ్డదని తెలుస్తుంది. కేసీఆర్ మీద కక్ష ఉంటే కేసీఆర్ తోటి రాజకీయంగా కొట్లాడాలి కానీ అదేందో మన గొప్ప ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ పెట్టిన అన్నిటిని మార్చుకుంటా పగ సాధిస్తున్నట్టే ఉన్నది. ఇప్పటికే రాష్ట్రం పేరును టీఎస్ నుండి ఈజీగా మార్చిండ్రు, రాష్ట్ర గీతాన్ని మార్చిండ్రు, రాష్ట్ర చిహ్నాన్ని కూడా మారుస్తామని చూస్తాండ్రు, పథకాల పేర్లు మార్చిండు, పథకాలు ఎగ్గొట్టిండు. అవన్నీ ఏందో కానీ ఇప్పుడు మనమంతా దేవత లెక్క కొలుసుకునే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు కూడా మార్చేటందుకు తెగబడ్డాడు సీఎం సారు. చూస్తేనే 2 చేతులెత్తి మొక్కే దేవత లెక్కున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మామూలు గృహిణి లెక్కున్న విగ్రహాన్ని పెడతామని చూస్తున్నాడట ముఖ్యమంత్రి సారు. మొన్నట్ల సీక్రెట్గా విగ్రహాన్ని తయారు చేస్తున్న జాగలకు పోయి చూసొచ్చిండు సీఎం సారు. అప్పుడే ఈ ముచ్చట బయటపడ్డది. సచివాలయం కాడ పెట్టబోయే తెలంగాణ తల్లి విగ్రహం ఇదే అనుకుంటా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇక రేవంత్ సార్ చేయిస్తున్నాడని వైరల్ అవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం చూసిన వాళ్ళంతా ముక్కు మీద ఏలేసుకుంటారు. ఈ విగ్రహంలో తెలంగాణ తత్వం యాడున్నది?
ఒక మామూలు మనుషులే తల్లిదండ్రుల విగ్రహాలని ఎంతో మంచిగా చేయిస్తారు. అసొంటిది ఒక రాష్ట్ర దేవత అసొంటి తల్లి విగ్రహాన్ని ఎట్లా చేయించాలి ఏం కథ, గింత అధ్వాన్నంగా తెలంగాణ తల్లి ఉంటుందా అని నెటిజన్లే నెత్తుకొట్టుకుంటారు. ఇప్పుడు ఈయనకు విగ్రహాన్ని మారుసమని చెప్పిన బుద్ధి తక్కువ లెవలు, విగ్రహాన్ని మారుస్తే కేసీఆర్ మీద పగ తీర్చుకునుడు కంటే పబ్లిక్లో ఇంకా పతార పలసగా చేసుకునే అవుతుందని మీకు ఎవ్వరు చెప్పలేదా అని మస్తుగా కామెంట్లు చేస్తాండ్రు. మరి చూడాలి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోనే అసలైన తెలంగాణ తల్ల, లేదంటే కేసీఆర్ సార్ చేయించిన తెలంగాణ తల్లి ఆకారంలోనే విగ్రహం పెడతారా అన్నది ఇంకో 10 రోజులు అయితే తెలుస్తుంది. ఇంటర్నెట్లో చూసే కొన్ని వీడియోలు చాలా ఇచ్చంతరం అనిపిస్తుంటాయి. గసొంటిదే ఈ వీడియో కూడా. అంజన్న గుళ్ళున్న కాడ కోతులుండు కామనే, కానీ ఆ కోతులే కొన్నిసార్లు భక్తులు ముక్కు మీద ఏలేసుకొని చూసేటట్టు చేస్తుంటాయి. ఇగో ఇట్లా చూడుర్రి, హనుమన్ల వారి విగ్రహం ముందు నుదుటి మీద సింధూరం పెట్టుకొని 2 చేతులతోటి గద పట్టుకొని ఎట్లా కూర్చుందో కోతి. అంజన్న విగ్రహం దగ్గరికి వచ్చిన కోతి ఇట్లా గద పట్టుకొని కూర్చునే వరకు గుళ్ళుండే అయ్యగారు చూసి మురిసిపోయిండ్రు. సాక్షాత్తు ఆంజనేయుల వారే దిగొచ్చిందని సంబరపడి దానికి పూలదండేసిండ్రు, నుదుటి మీద సింధూరం బొట్టు పెట్టిండ్రు, దాని మెడల గజ్జల పేరేసిండ్రు. గుడికొచ్చిన భక్తజనమంతా అంజన్నే ఈ వానర రూపంలో ఇడికొచ్చిండని మొక్కులు పెట్టబట్టిండ్రు. మరి ఏడైదో తెలియదు కానీ ఇంటర్నెట్లో అయితే మస్తు వైరల్ అవుతున్నది ఈ వార్త. ఇగో ఇవ్వల్ల ఇలాంటి సాఫ్ సీత ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగా ఉన్నాయిలే. మళ్ళీ ఇష్టప్పుడు ఇటువంటి ముచ్చట్లు పట్టుకొని వస్తారు మీరేక. అదే వరకు మీరు చూస్తూనే ఉండు మీ విరాట్ టీవీ శనార్థి.